నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో టమాటా పండు మిరపకాయలతో మంచి రుచిగా క్విక్గా చేసుకునే నిల్వ పచ్చడిని పక్క కొలతలతో చూపించబోతున్నానండి. ఈ సీజన్లో మనకు మార్కెట్లో పండు మిరపకాయలు వస్తుంటాయి. వాటితో ఇలా కమ్మని టమాటా పచ్చడి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు హ్యాపీగా తినేయొచ్చు. సింపుల్ వేలో చేసిన మంచి రుచిగా ఉంటుంది. అలాగే చేసే ప్రాసెస్ అంతా కూడా చాలా చాలా ఈజీ అండి. మరి తేలిగ్గా చేసుకుని ఈ టమాటా పండు మిరపకాయ నిల్వ పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా 1/2 కేజీ వరకు టమాటాలని తీసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ క్వాంటిటీతో చూపిస్తున్నానండి. మీరు ఇదే క్వాంటిటీని ఫాలో అయ్యి ఎక్కువగా అయినా పెట్టుకోవచ్చు. వీటిని ముందుగా శుభ్రంగా కడిగి తడి లేకుండా బాగా తుడిచి ఆ తర్వాత ఇలా ముక్కలుగా కోసి తీసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేశాక ఇప్పుడు వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 1 టీ స్పూన్ మెంతులను తీసుకుని దూరగా ఫ్రై చేయండి. మెంతులు ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోకి 2 టీ స్పూన్ల ఆవాలను తీసుకొని వీటిని కూడా దూరగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/4 కప్పు అంటే 50 ml ఆయిల్ని తీసుకోండి. పచ్చడి మంచి రుచిగా కుదరాలంటే వేరుశనగ నూనెతో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ చేసుకున్నామంటే పచ్చడి మంచి రుచిగా కుదురుతుంది. ఇక్కడ నేను నువ్వుల నూనె వాడుతున్నానండి. ఇలా నూనె కొంచెం వేడయ్యాక ఇందులోకి మనం కోసి పెట్టిన టమాటాలని తీసుకొని ఉడికించండి. అలాగే ఈ టమాటాలతో పాటు ఇందులోకి 50 గ్రాముల చింతపండును తీసుకోండి. చింతపండును కడగాల్సిన అవసరం లేదండి. చింతపండుకుండే నారలు, గింజలు, పొట్టు వంటివి సెపరేట్ చేసి చింతపండును మాత్రమే తీసుకోండి. ఇలా చింతపండును తీసుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించండి. ఒక 2-3 నిమిషాలు ఉడికేసరికి టమాటా నుండి నీరు అనేది ఇలా ఊరుతుంది. మనకు ఈ టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోవాలి. అలాగే ఇందులో ఊరిన నీళ్ళు అనేవి ఎగిరిపోయి గుజ్జులా రావాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి. సో టమాటాలు ఇలా చక్కగా ఉడికిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా ఉడికించిన ఈ టమాటా పూర్తిగా చల్లారేలోగా పండు మిరపకాయల్ని కట్ చేసి తీసుకుందాం. మనం తీసుకున్న 1/2 కేజీ టమాటాలకి 1/2 కిలో పండు మిరపకాయలు కరెక్ట్ గా సరిపోతాయి. అయితే ఇలా తీసుకున్న పండు మిరపకాయల్ని తొడిమిలు తీయక ముందే బాగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టండి. ఇలా ఆరిన తర్వాత వీటికున్న తొడిమిల్ని తీసుకోండి. అలాగే మనం పండు మిరపకాయలు తీసుకునేటప్పుడు పండు మిరపకాయ కొంచెం గట్టిగా ఉన్నది తీసుకుంటే ఫ్రెష్ గా ఉన్నట్టు అన్నమాట. సో ఇలా తొడిమిల్ని తీసాక వీటిని ఇలా ముక్కలుగా కోసి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి ముందుగా వేపిన మెంతులు, ఆవాలను తీసుకోండి. ఇందులోనే 1/4 కప్పు అంటే 50 గ్రాముల కల్లుప్పుని తీసుకోండి. కల్లుప్పు లేని వారు సన్నటి ఉప్పైనా వాడొచ్చు, కానీ ఇలా రాళ్ళుప్పుని వేస్తే పచ్చడి మంచి రుచిగా ఉంటుంది. దీన్ని ఇలా గ్రైండ్ చేసిన పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి. మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి కట్ చేసి పెట్టిన పండు మిరపకాయ ముక్కల్ని తీసుకుని గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరక తెలిసేలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన టమాటా పేస్ట్ అనేది పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. ఆ టమాటా పేస్ట్ని తీసుకోండి. అలాగే ఇందులోనే 1 ఎల్లిగడ్డ నుండి తీసిన వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను. ఇలా 1/4 కప్పు వరకు వెల్లుల్లిపాయలు అనేవి పడతాయి. ఇప్పుడు వీటిని మధ్య మధ్యలో కలుపుతూ లైట్ గా బరకగా గ్రైండ్ చేయండి. చూడండి, ఎక్కడా కూడా మనకు పెద్ద పెద్ద టమాటా ముక్కలు అనేవి కనబడకుండా ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా మొత్తం పచ్చడిని తీసుకున్నాక ఇదే పచ్చడిలోకి ముందుగా గ్రైండ్ చేసిన మెంతి, ఆవాల పొడిని తీసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపుని కూడా తీసుకొని మంచిగా అంతా కలిసేలా కలపండి. ఇలా ఒకసారి చక్కగా కలిపాక ఈ టైంలో పచ్చడికి తగ్గట్టుగా ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం పచ్చడిని తీసుకొని టేస్ట్ చేయండి. మనం చేసే ఈ క్వాంటిటీకి మనం తీసుకునే 50 గ్రాముల ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకేమైనా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలో పైనుండి వేసి కలపచ్చు. ఇలా మనం ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో కరెక్ట్గా చూసి సరి చేసుకోవాలన్నమాట. అయితే ఇలా మనం పోపు పెట్టకుండా తయారు చేసిన ఈ పచ్చడిని ఇలాగే మనం ఒక బాటిల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కావలసినప్పుడు అవసరానికి తగ్గట్టుగా పచ్చడిని తీసుకొని పోపు పెట్టుకొని
కమ్మగా తినేయడమే. అలా మనం ఈ పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చండి. మీరు ఎక్కువ రోజులు ఈ టమాటా పండు మిరపకాయ పచ్చడిని నిల్వ చేసుకోవాలంటే ఇలా నిల్వ చేసుకోండి. ఇక్కడ నేనైతే పచ్చడి మొత్తం ఒకేసారి పోపు పెడుతున్నాను. ఎందుకంటే ఇంట్లో పచ్చడిని ఎక్కువ ఇష్టంగా తింటారు. కాబట్టి నేను మొత్తం ఒకేసారి పెడుతున్నాను. మీరు కావాలంటే సగం ఒక బాటిల్‌లోకి తీసుకొని సగం పోపు పెట్టైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మొత్తం పచ్చడికి సరిపడా పోపుని చూపిస్తున్నాను. ఇప్పుడు మరో పక్కన కడాయిలోకి ఒక ముప్పావు కప్పు ఆయిల్‌ని తీసుకోండి. ఒక 150 ఎంఎల్ వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలను, ఒక టీ స్పూన్ జీలకర్రను, 8 నుండి 10 వరకు పొట్టు చేసిన వెల్లుల్లిపాయల్ని తీసుకొని లైట్‌గా ఫ్రై చేయండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఇంగువను, 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకును తీసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయండి. కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం తయారు చేసి పెట్టిన పచ్చడిని తీసుకొని కలపండి. ఇలా కలిపాక పచ్చడి పూర్తిగా చల్లారేంత వరకు ఇలాగే వదిలేయండి. పచ్చడి పూర్తిగా చల్లారిపోయాక మనం ఏదైనా బాటిల్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకున్నామంటే బయట పెట్టుకుంటే 20 నుండి 30 రోజులు ఉంటుందండి. అదే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 3 నెలల వరకు తినొచ్చు. పోపు లేకుండా అలాగే స్టోర్ చేసుకుంటే మాత్రం సంవత్సరం వరకు తినేయొచ్చన్నమాట. మీరు కూడా ఇలా సింపుల్‌గా ట్రై చేసి చూడండి. ఒక్క ముద్ద కూడా మిగుల్చకుండా తృప్తిగా తినేస్తారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.